హలో అండి. ఈరోజైతే మా అత్తయ్య గారి స్థలంలో మామిడి చెట్లయితే ఉన్నాయి కదా! మీకు ఆల్రెడీ చూపిచ్చాను చాలా చెట్లని. ఆ చెట్లకి ఉన్న బంగినపల్లి కాయలైతే ఈరోజు కోద్దామని చెప్పి నేను, మా హస్బెండ్ అయితే వచ్చాము. పచ్చిగానే ఉన్నాయి కదా! ఎందుకు కోసేస్తున్నారని చెప్పి కొంచెం డౌట్‌లయితే ఉంటాయి అందరికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పైన ముచ్చుకు దగ్గర కొంచెం కలరొచ్చిన కాయలన్నీ కోసేసాము. మేము ముగ్గేసుకుందామని చెప్పి. ఎందుకంటే చెట్టుకే ఉంచేసామనుకోండి పిచ్చుకలు, చిలకలు ఇవి కొట్టేస్తాయని చెప్పి మేమైతే కోసేస్తాం ఈరోజు. మా అత్తయ్య గారు వాళ్ళ ఊర్లో ప్రతి ఇంటికి ఒక 3, 4 మామిడికాయ చెట్లయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇదైతే నేను రాసిస్తాను. ఎందుకంటే ఇదంతా ఇసుక నేల వల్ల చెట్లనేవి బాగా వస్తాయి. ఇంక మా అత్తగారు వాళ్ళ ఇంటికి దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే మనకి బీచ్ అనేది ఉంది. గొల్లపాలెం బీచ్. మనం రీసెంట్‌గా భద్రాచలం వెళ్లి వచ్చినప్పుడు కూడా ఒక 4 మొక్కలైతే తెచ్చుకున్నాం. అందులో 2 ఏమో మా అమ్మ వాళ్ళకి ఇచ్చాము. ఇంకో 2 అయితే ఇక్కడికి తెచ్చాము గదా! అవి కూడా వీళ్ళు వేసేసారు. ఒక 2, 3 ఇయర్స్‌లో అవి కూడా కాయలైతే ఇచ్చేస్తాయి. ఈ మామిడికాయలు ఇలా తినేసినా బానే ఉంటాయి. లేదా ముగ్గేసుకొని తిన్నా బానే ఉంటాయి. కాకపోతే మనకి బంగినపల్లి కాయలు అంటే కలర్ వచ్చినవి బయట అమ్ముతారు కదా! సో, ఆ కలర్ రావడానికి మేమేంటంటే కొంచెం తెలిసిందే గదా అందరికి. అట్టపెట్టెలో గడ్డి వేసుకొని, అందులో ఈ మామిడికాయలు పెట్టుకొని కొన్ని రోజులయ్యాక ఆ అట్టపెట్టె ఓపెన్ చేయడం అయితే మనకు తెలిసిన ముగ్గేసుకునే పద్ధతి. పచ్చడికాయలన్నీ అయిపోయాయి. ఇంకా ఎక్కడో పైన ఎక్కడో ఉన్నాయి. మనకు అందలేని చోట. ఇంకా అయి కోయడం అయితే అవ్వదు. ఎప్పటికైనా అవే రాలిపోయి కింద పడిపోతే తప్ప. ఇగో చెప్పాను కదా! అట్లా చెట్టుకి వదిలేస్తుంటుంటే పిచ్చుకలు ఇవి తినేస్తున్నాయని చెప్పి. వీళ్ళు మా బుడంకాయలనమాట. మేము ఎక్కడికెళ్తే అక్కడికి కూడా వచ్చేస్తారు. ఏం చేసినా అందులో మేము ఒక హ్యాండ్ ఏస్తామని చెప్పి. ప్రస్తుతానికైతే మాకు అందిన కాయలు ఇంకా కలరొచ్చిన కాయలైతే కోసేసాము. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి టేస్ట్ అనేవి చాలా అంటే చాలా బావుంటాయి. మనం ముగ్గేసుకున్నాయి కాబట్టి టేస్ట్ కొంచెం బయట కొన్న వాటిల మీద కన్నా కొంచెం బెటర్ ఉంటాయి. మా అత్తయ్య గారు ఆవకాయ పచ్చడి, ఇంకా మాగ పచ్చడి కూడా పెట్టేశారు ఆ కాయలతోనే. ఆల్రెడీ ముందు మనం నారింజకాయ పచ్చడి, దబ్బకాయ పచ్చడి కూడా పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇంక ఈ 2 పచ్చళ్ళు కూడా సరిపోతాయి ఈ ఇయర్‌కి. మర్చిపోయాను, నారింజకాయ పచ్చడి అప్డేట్ ఇవ్వలేదు కదా! సేమ్ దబ్బకాయ పచ్చడిలానే ఉంది నారింజకాయ పచ్చడి కూడా. ముక్క అంతా సేమ్ దబ్బకాయ పచ్చడి యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయింది. చిన్నప్పుడు మాకు మామిడికాయ చెట్లు ఏమీ ఉండేవి కాదు. మామిడికాయల సీజన్ వచ్చిందంటే బయట నుంచి కొనుక్కొని వచ్చే రోజులే అనమాట. ఇప్పుడు పెళ్ళైనాక మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఇన్ని చెట్లు చూసేసరికి ఒక కాయ కూడా తినబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే లేనప్పుడు తినాలనిపిస్తది. ఉన్నప్పుడు ఏంటంటే ఇవి మన దగ్గరే ఉంటాయి కదా! ఎక్కడికి పోతాయిలే తిందాంలే అన్న ఆలోచనలో ఉండిపోయి ఇప్పటికి ఒక మామిడికాయ కూడా తినకుండా అయిపోయింది. మా హస్బెండ్ తినమన్నా కూడా సేమ్ డైలాగ్ ఇట్లానే చెప్తారు. చిన్నప్పుడు తినాలనిపించాయి. ఇప్పుడేం తినాలనిపించట్లేదు. మామిడికాయలనే కాదు ప్రతీది ఇప్పుడు అన్నీ అందుబాటులోకి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైనా తినొచ్చులే, ఎప్పుడైనా కొనుక్కోవచ్చులే అన్న ఆలోచనలో ఉండిపోతున్నాము. ఇంకా చెట్టుకున్న మాక్సిమం కాయలన్నీ కోసేసాం. పైకెక్కడో ఉన్న కాయలు ఇంకా మొగ్గని కాయలైతే ఉంచేసాము. ఇంకిలా అట్టపెట్టెలో గడ్డేసుకొని దానిపైన కాయలు పెట్టి దానిపైన గడ్డేసేసి అయితే మేము కాయలు ముగ్గేసుకున్నాము. మా మరిది పెళ్లి హడావుడిలో పడిపోయి ఈ మామిడికాయల సంగతే మర్చిపోయాము. ఏంటి అట్టపెట్టని చూసేసరికి మామిడికాయలు మాక్సిమం ముగ్గిపోయాయి. ఇంకొక 2 రోజులు ఆగుంటే కొంచెం పాడైపోయాయి అనమాట. ఇప్పుడు కూడా కొంచెం ముచ్చుకు దగ్గర అవి పాడైపోయాయి. ఏం చేసామంటే కొంచెం అది ఆ పార్ట్ కొంచెం కట్ చేసేసుకుని తిన్నాము. ఈ మామిడికాయలు అయితే చాలా తీయగా అనిపించాయి.